సెన్సకాస్ వెల్కమ్ టు మై ఛానల్ పీడీ విత్ విఎస్కే. ఈరోజు మన డే 73. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది నేను చేయడం. పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాను. వరలక్ష్మి వ్రతం కదా, అమ్మవారి ఫంక్షన్ కాబట్టి పూజ అండ్ పెళ్ళి అని చాలా తిరుగుతున్నాను. ఈరోజు మా మామయ్య మ్యారేజ్కి అటెండ్ అయ్యామన్నమాట, నేను మా సిస్టర్స్, సో విత్ దేర్ కిడ్స్. సో అలా మొత్తం ఈరోజంతా తిరిగాము, షాపింగ్కి, జ్యువెలరీస్కి, ఇంకా అలా తిరుగుతూ చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే చాలా లేట్గా వర్కౌట్ చేస్తున్నా, బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ మై వర్కౌట్. సో అందుకే నిన్న చేసిన ట్రెడ్మిల్లోనే ఈరోజు చేస్తున్నా. ఛాలెంజ్తో కలిపి ఈరోజు నేను కొంచెం ఫాస్ట్గా చేద్దామని అనుకుంటున్నా. అండ్ బై ద వే నేను షూస్ కూడా మర్చిపోయాను, ఫర్గివ్ మీ ఫర్ దాట్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా షూస్ వేసుకునే చేస్తాను. సో యా, అది ఈరోజు అయితే కమ్ లెట్స్ డూ ఇట్. నేను 15 minutes అనుకున్నా, నిన్న 10 minutes చేశాను కదా, ఈరోజు 15 minutes చేస్తాను. సో యా, దట్స్ ఇట్, కమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. హాయ్ సఖీస్ అండ్ సఖాస్. ఈరోజు అయితే థ్రెడ్మిల్తో ఒక పట్టు పట్టాను అనమాట. 15 minutes పెట్టుకున్నాను కదా ఛాలెంజ్. ఐ వాజ్ లైక్ పొద్దున్న నుంచి తిరుగుతానే ఉన్నాను. పెళ్ళికి వెళ్ళాను, అటు తిరిగాను, ఇటు తిరిగిన తర్వాత జ్యువెలరీ షాపింగ్ అని నేను మా అక్క చేసాము. అండ్ ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్ ఎగ్జాస్టెడ్ మ్యాన్. అండ్ ద గుడ్ థింగ్ ఈజ్ ఐ ఫీల్ లైక్ చాలా రోజుల తర్వాత మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిశాను. మా అమ్మమ్మ వాళ్ళకి టోటల్ 8 sisters అనమాట. సో వాళ్ళందరినీ కలిసి లాస్ట్ మావయ్య పెళ్ళి అనమాట. సో అందుకే వెళ్ళాను. అక్కడ కూడా అందరు నన్ను అడిగారు అని చెప్పి మా మమ్మీ చెప్పింది. సో అందుకే అందరికి ఒకసారి హాయ్ చెప్పేద్దాము అని చెప్పి వెళ్ళాను అనమాట. ఇక్కడ మా బుడ్డోళ్ళు వచ్చి హడావిడి చేస్తున్నారు. నేను ఇందాక చేశాను, ఇప్పుడు తను నన్ను కాపీ కొడుతుందని చెప్తుంది అనమాట. ఇది సో ఇది పెట్టుకో, అది పెట్టుకో అని చెప్పి నాకు చెప్తుంది, ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. మా అక్క వాళ్ళ పాప మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ ఒకసారి కనిపించింది. సో అలా ఇంకా మార్నింగ్ ఏం చేశాను అంటే, ఐ వెంట్ టు మ్యారేజ్ అండ్ దాని తర్వాత కూర్చొని కొంతసేపు మాట్లాడుకొని, అండ్ దాని తర్వాత ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మేము మా అక్కలం అందరం మంచిగా ఎంజాయ్ చేసాం ఫుడ్ని అయితే. యాక్చువల్గా మేము కొంచెం లేట్గా వెళ్ళాము, సో కొన్ని మాత్రమే ఉన్నాయి, బట్ ఉన్న మట్టికి అద్దరిపోయినాయి అనమాట ఫుడ్. సో వీళ్ళందరినీ ఈరోజు నేను కలిశాను అని గుర్తుపెట్టుకోవడానికి ఈ డేని యాడ్ చేద్దాము అని చెప్పి వీళ్ళందరినీ యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. మీరు చూసినట్టయితే అందరూ నాకు అత్తయ్యలు, మామయ్యలు అండ్ పిన్నిలు, వాళ్ళ బుజ్జి మరదళ్ళు, బామర్దలు వీళ్ళే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది కజిన్స్ కానీ అండ్ మావయ్యలు, అత్తయ్యలు చాలామంది ఉన్నారు నాకు. మీరు వ్లాగ్లో చూస్తే మొత్తం ఎండ్న వాళ్ళందరూ కనిపిస్తారు. ఐ జస్ట్ వాంట్ టు కీప్ లైక్ ఒక మెమరీ లాగా ఉంచుకుందాము అని చెప్పి వాళ్ళందరినీ తీసి పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ఇంతమందిని కలిశాను మా వాళ్ళని అని చెప్పి, నా వ్లాగ్లో కూడా ఉంటారు కదా వీళ్ళు అని చెప్పి పెట్టుకున్నాను అనమాట. సో ఈరోజంతా నేనైతే ట్రెడ్మిల్లే 15 minutes చేశాను. మధ్యలో స్పీడ్ పెంచుతూ తగ్గిస్తూ అట్లా చేస్తూ ఉన్నాను. కొంతసేపు అయితే బాగా ఫాస్ట్గా చేశాను, కొంతసేపు అయితే చాలా స్లోగా చేశాను, కొంతసేపు అయితే సూపర్ ఫాస్ట్గా చేశాను. యాక్చువల్గా 6లో పెట్టుకొని కంటిన్యూస్గా చేయాలి అని చెప్పింది మా అక్క అయితే, బట్ నేనైతే మెల్లగా స్టార్ట్ చేసి కొంచెం పెంచుకుంటూ వెళ్ళాను. అండ్ దట్ మీకు గుర్తుందా, నేను 50 days అప్పుడు, దానికి ముందు అప్పుడు అండ్ 30 daysలో ఉన్నప్పుడు ఐ సెట్ యూ సంథింగ్ దట్ నేను ఎలాగైనా రన్ చేసి తీరుతాను అని చెప్పి. ఐ థింక్ ఆ విష్ నాకు ఇలా ఫుల్ఫిల్ అయిందేమో అనిపించింది. బికాస్ స్లో రన్ నేను చేసేదాన్ని కానీ అది ఎలా ఉండేది ఏంటి అనేది తెలిసేది కాదు కదా. సో ఇది చేస్తుంటే ఐ ఫెల్ట్ లైక్ దట్, ఓకే ఇది చేస్తుంటే మై ఫేస్, ఓ మై గాడ్, 15 minutes నాట్ అ జోక్ మెడిటేషన్ చేసుకున్నానండి. ఇంకోపిక లేదు నాకు. ఆ ఫీల్ బాగుంది, కొంచెం చేయడానికి అనుకూలంగా ఉంది, ఈజీగా ఉంది అని అనిపించింది. నాకు ఆయాసం వచ్చినప్పుడు నేను స్లో డౌన్ అయిపోతున్నాను. అలా అని చెప్పి హై స్పీడ్లో ఒకేసారి చేయట్లేదు, మెల్లమెల్లగా చేస్తూ వెళ్తున్నాను. ఇట్ వాజ్ రియలీ గుడ్ డూయింగ్ దిస్. సో కమింగ్ టు అవర్ మెడిటేషన్, నేను ఈరోజు కావాలని మెడిటేషన్ ఉన్నాను. ఎందుకంటే మీరు చూస్తుంటారు, నేను ముందు చాలా పరిగెత్తాను, చాలా స్వెట్ వచ్చింది. ఆ స్వెట్ నా బాడీ హీట్ని మొత్తాన్ని కంట్రోల్ అండ్ కామ్ని, అగ్రెసివ్ ఏదైతే బాడీ అప్పటిదాకా తీసుకుందో దాన్ని మొత్తం
మొత్తం కామ్ డౌన్ చేసేయాలి, దాన్ని మొత్తం కూల్ డౌన్ చేసే ఒక కామ్నెస్ నాలో రావాలి. ఎందుకంటే పొద్దున్నుంచి యాజ్ ఐ సెడ్ నేను తిరుగుతూనే ఉన్నాను అని చెప్పాను కదా, సో అందుకని అనమాట. ఇక్కడ మా బుడ్డోడు ఎప్పుడు వచ్చాడో నాకు తెలీదు, వచ్చి ఇక్కడ వాడు బొమ్మను చూపిస్తున్నాడు. ఇట్ ఫెల్ట్ రియలీ గుడ్. మధ్యలో మా అక్క నన్ను పిలుస్తుంది. యాజ్ ఐ బిఫోర్ సెడ్ నేను మెడిటేషన్లో ఉంటే పలకను కదా, వాడు ముందుకు వచ్చి బొమ్మను చూపిస్తున్నాడు. వాడు బొమ్మ అంట అది. మాకు అప్పుడే వచ్చింది, వాడిని లాక్కెళ్ళిపోయింది. భలే సిఆర్ ఫ్యామిలీ మెంబర్స్. సో మా మావయ్యదే అనమాట పెళ్ళి, ఆయనకే ఫోటోషూట్ జరుపుతుంది. అండ్ వీళ్ళందరూ మా మరదళ్ళు. సో ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో హాయ్ చెప్పించాను అనమాట నేను. లెట్స్ సీ. హాయ్ చెప్పండి. వెరీ గుడ్. హాయ్. హాయ్ చెప్పండి డాక్టర్. హాయ్ హాయ్ మామయ్య, హాయ్ చెప్పండి. హాయ్ బాయ్. హాయ్. ఓకే సూపర్. హాయ్ 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 గర్ల్స్. ఓకే ఖుషి. హాయ్. వెరీ నైస్. హాయ్ 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 బాయ్ వద్దు, హాయ్ చాలు. ఈరోజు మన డే 73 అలా జరిగిందనమాట. నేనైతే బీభత్సంగా థ్రెడ్మిల్తో, ఇది నాకు నిజంగా ఛాలెంజే, బికాజ్ నాకు ఎప్పుడు చేయలేదు కానీ షూస్ వేసుకోవడం మర్చిపోతున్నాను. ప్లీజ్ యూ వేర్ యువర్ షూస్. అండ్ yeah, if you like this video, please like, share and subscribe to my channel PD with VSK, and don't forget to comment below because your comments boost me so much. And yeah, you know my dear Sakis and Sakas, I always love you all. Bye bye, stay tuned for tomorrow.